అందరికి వెల్కమ్ మై ఛానల్. వీడియో వచ్చినప్పటికీ ఏపీ అండ్ టీఎస్ ఇంటర్ సెకండరీ ఫిజిక్స్ పరంగా చూసుకున్నట్లయితే అబవ్ 50 మార్క్స్ తెచ్చుకోవడం ఎలా అన్న టాపిక్ మీద ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర బేబీ బుల్లెట్ బుక్ అనేది అవైలబుల్గా ఉండాలి. మా దగ్గర ఇంకా ఈ బుక్ అవైలబుల్గా లేదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వీడియోకి డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే నా టెలిగ్రామ్ ఛానల్ ఈ బుక్ అంతా అవైలబుల్గా ఉంది. ఓకే, నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే పబ్లిక్ వెయిటేజ్ చూసుకోండి ఒకసారి. ఓకే, మనకి 8 మార్క్స్ పరంగా చూసుకున్నట్లయితే వేవ్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, న్యూక్లియర్ ఈ 3 లెసన్స్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకే, ఈ 3 లెసన్స్ మీరు పర్ఫెక్ట్గా చదివినట్లయితే 8 మార్క్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. మీరు 2 లెసన్సే చదివారనుకోండి, ఫర్ సపోజ్ వేవ్స్, న్యూక్లియర్ చదువుదాం, కరెంట్, ఎలక్ట్రిసిటీ చాయిస్ కుదిలేద్దాం అనుకుంటే కనుక మీరు చదివిన లెసన్ నుంచి టఫ్గా క్వశ్చన్ ఇచ్చేసి మీరు చదవని లెసన్ నుంచి ఈజీ క్వశ్చన్ అడిగితే అప్పుడు మీకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని మీరు ఏం చేయాలంటే 3 లెసన్స్ పర్ఫెక్ట్గా చదివేయండి. ఓకే, నెక్స్ట్ 4 మార్క్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకి రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ ఛార్జెస్, ఎలక్ట్రోస్టాటిక్, మూవింగ్ ఛార్జెస్, ఎలక్ట్రోమాగ్నెటిక్, యాటమ్స్, సెమీకండక్టర్స్ టోటల్గా మనకి 8 లెసన్స్ ఉన్నాయి. మీరేమనుకుంటారు 6 లెసన్స్ చదివితే సరిపోతుంది కదా, 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఈజీగా అనుకుంటారు. సో అలా కాకుండా నేనేం చెప్తున్నానంటే 8 లెసన్స్ పర్ఫెక్ట్గా చదివేయండి. ఓకే, మీరు 8 లెసన్స్ పర్ఫెక్ట్గా చదివారనుకోండి 6 క్వశ్చన్స్ ఈజీగా గ్యారెంటీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, 6 క్వశ్చన్స్ పక్కా థియరీ క్వశ్చన్స్ దిగుతాయి. అంతగా సమ్ అడుగుదాం అనుకుంటే కనుక రిమైనింగ్ 2 క్వశ్చన్స్లోంచి అడుగుతాడు సమ్. అంటే ఏ లెసన్ నుంచి సమ్ అడుగుతాడు అనేది మనం చెప్పలేం. అందుకని మీరు ఏం చేయాలంటే ఈ 6 లెసన్స్ పర్ఫెక్ట్గా చదువుకోండి. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకి రే ఆప్టిక్స్, మూవింగ్ ఛార్జెస్, మ్యాగ్నెటిజం మ్యాటర్, ఆల్టర్నేటివ్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, డ్యూయల్ నేచర్, సెమీకండక్టర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్. 2 మార్క్స్ పరంగా చూసుకున్నట్లయితే ఎన్ని లెసన్స్ ఉన్నాయి? 8 లెసన్స్ ఉన్నాయి. సో 8 లెసన్స్ మీరు పర్ఫెక్ట్గా చదివినట్లయితే 2 మార్క్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ పేపర్ బాగా టఫ్ ఇచ్చేస్తే మినిమం 8. రిమైనింగ్ 2 క్వశ్చన్స్ అనేది మనం చెప్పలేం ఎలా ఇస్తాడు ఏంటనేది. సో అదనమాట. సో జాగ్రత్తగా చదవండి, ఏ లెసన్ వదలొద్దు, ఎట్ ది సేమ్ టైం ఏ టాపిక్ కూడా వదలొద్దు. ఓకే, సో అదనమాట. అండ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నాను అందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.